వ్యవస్థలకి ప్రభుత్వ భూములు అలొకేషన్ చేయటం జరిగింది. రాష్ట్ర కేబినెట్ ఆమోదించడం జరిగింది. వీటిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన అది నల్గొండలో కట్టే వారి కార్పొరేట్ ఆఫీస్ కావచ్చు, మహబూబాబాద్లో కట్టే మహబూబ్ నగర్లో కట్టే మరొక కార్పొరేట్ ఆఫీస్ కావచ్చు, వాటికి సంబంధించి ఇచ్చిన స్థలాలు మార్కెట్ వాల్యూ ప్రకారం ఒక దగ్గర ఒక 20 కుంటలు, ఒక దగ్గర ఒక 17 కుంటలు రాష్ట్ర కేబినెట్ ఆమోదించడం జరిగింది. ఇవి కాకుండా ఏవైతే మున్సిపాలిటీలు కార్పొరేషన్లో టైం పూర్తయిందో, ఈ మున్సిపాలిటీలు కార్పొరేషన్లు టైం పూర్తయిన 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు, 2996 వార్డులు డివిజన్లు, వీటిలో టైం పూర్తయింది కాబట్టి వీలైనంత తొందరలో ఎలక్షన్లు జరపాలని ఆల్రెడీ డెడికేషన్ కమిషన్ నివేదిక ఇవ్వటం జరిగింది. దాని ప్రకారం 2 రోజుల క్రితం రిజర్వేషన్లు కూడా ఫైనలైజేషన్ చేయటం జరిగింది. రాష్ట్ర కేబినెట్ వీటన్నిటి ఆధారంగా 15వ తారీఖు ఫిబ్రవరి 15వ తారీఖు శివరాత్రి ఉంది, 16వ తారీఖు నాడు రంజాన్ ఉంది. వీలైనంత మళ్ళీ ఆ తర్వాత పిల్లలకి ఎగ్జామ్స్ ఇతరత్రా ఉంటాయి కాబట్టి వీలైనంత తొందరలో ఎలక్షన్లు జరపాలని ఈరోజు ఏకగ్రీవంగా రాష్ట్ర కేబినెట్ ఆమోదించడం జరిగింది. దీంతో పాటు ఏదైతే గోదావరి పుష్కరాలు 2027 జూలై 27 నుంచి ఆగస్టు 3వ తారీఖు వరకు గోదావరి పుష్కరాలు రానున్నాయి. అంటే వచ్చే సంవత్సరం జూలై 27వ తారీఖు ఈ గోదావరి పుష్కరాలని ఇప్పటి నుంచే ఒక మంచి ప్లాన్తో అద్భుతంగా ఈ గోదావరి పుష్కరాలు కూడా ఏర్పాటు చేయాలని రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో పాటు ఈ గోదావరి